హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పితృదేవతలకు ఏ తిథిలో శ్రాద్ధ కర్మ నిర్వహిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి, పితృదేవతల యొక్క శాపాలకు కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. భాద్రపద మాసంలో కృష్ణపక్షము పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలము. మహాలయ పక్షము అని కూడా ఈ కృష్ణపక్షాన్ని అంటారు. ఈ కృష్ణపక్షంలో పితృదేవతలు అన్నాన్ని జలాన్ని ప్రతిరోజు కోరుకుంటారు. తండ్రి చనిపోయిన తిథి రోజు లేదా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్లకు మనం శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించడం వలన వాళ్లకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఈ పితృకార్యాలు అనేది భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్షము దేవతలకు చాలా ప్రీత్యర్థమైనది. అదేవిధంగా కృష్ణపక్షము పితృదేవతలకు ఎంతో ప్రీతిపదమైనది. మహాలయ పక్షము అంటే పితృదేవతలకు అది మహాలయము అని అంటే పితృదేవతలకు అది ఒక గొప్ప ఆలయం లాంటిది. పుత్రులు ఇచ్చే తర్పణాలు ద్వారా పితృదేవతలు ఎంతో తృప్తి చెందుతారు, వాళ్ళు సంతోషపడతారు. మా బిడ్డలు మాకు తర్పణాలు ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళకు ఆ తర్పణాలు మనం ఇవ్వడం వలన వాళ్ళకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఈ పితృతర్పణాలు అనేది మనం ఇవ్వకపోతే వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి అవుతాము. అలాంటప్పుడు మనకు పితృశాపాలు అనేవి వస్తాయండి. వాళ్ళకు మనం ఎప్పుడైనా సరే అశ్రద్ధ చేసినట్లయితే వాళ్ళ యొక్క శాపాలు, వాళ్ళు మన ద్వారా ఏదైనా బాధపడినట్లయినా సరే పితృదేవతలు బాధపడినట్లయితే వాళ్ళ యొక్క శాపాలు అనేవి మనకు వస్తాయి. అలా పితృశాపాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏ పని చేసినా కూడా అందులో ఎలాంటి విజయాలు ఉండవు. మనం ఎంత కష్టపడినా సరే జీవితంలో ఉన్నతి అనేది జరగదండి. ఇంకొకటి, మనకు పితృశాపాలు ఉన్నట్లయితే ఇంట్లో ఎవరో ఒకరు తరచుగా అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. అందువలన మన పితృదేవతలకు మనము యథావిధంగా శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించడం అనేది పుత్రుల యొక్క కర్తవ్యము, బాధ్యత కూడా. ఏ పుత్రులైతే తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారో వాళ్లకు పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు తృప్తి చెంది మనకు మన వంశాభివృద్ధి, మన ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధి, మన ఆయుష్ పెరగడానికి, మన పుత్రులు మన సంతానం వృద్ధి చెందడానికి, మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనం ఉండడానికి, మనకు సంబంధించిన అన్ని విధాలుగా బాగుండాలని మన కోసం పితృదేవతలు దేవతలను ప్రార్థిస్తారు. వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క సంపూర్ణ అనుగ్రహము, కృపా కటాక్షము మనకు లభిస్తాయి. అటువంటి పితృదేవతలకు మనం ఎప్పుడైనా సరే ఏ రోజు ఏ తిథి రోజు ఎలా ఇవ్వాలి, ఎలాంటి రోజు మన శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి, ఏ రోజు మనము శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పితృదేవతలను మనం సంతోషపెట్టినట్లయితే వాళ్ళు మనకు అనుగ్రహిస్తారు. పితృదేవతలకు సంబంధించిన నక్షత్రము మకా నక్షత్రము. ఆ రోజు మనం శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్లయితే మకా నక్షత్రం ఉన్న రోజు మనకు అక్షయ ఫలితాన్ని ఇస్తారు పితృదేవతలు. అయితే పాడ్యమి తిథి నుండి అమావాస్య తిథి వరకు ఏ రోజు శ్రాద్ధ కర్మ నిర్వహిస్తే ఏం ఫలితం ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాము. పాడ్యమి తిథి రోజు కనుక మనము శ్రాద్ధ కర్మలను నిర్వహించినట్లయితే శాస్త్రోక్తంగా మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ద్వితీయ తిథి రోజు మనము శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. తదియ రోజు చేస్తే ఇంటికి మంచి కోడలు వస్తుంది, మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టే విధంగా మలుచుకుంటుంది. అంతేకాకుండా చతుర్దశి రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్లయితే మనకు శత్రువులు లేకుండా పోతారు. పంచమి రోజు చేస్తే సకల సౌభాగ్యాలు మనకు సిద్ధిస్తాయి. షష్ఠి రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్లయితే సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సప్తమి రోజు చేసినట్లయితే దైవలోక ప్రాప్తి కలిగి దేవతానుగ్రహం మనకు లభిస్తుంది. అష్టమి రోజు శ్రాద్ధ కర్మలను నిర్వహించినట్లయితే మంచి మేధస్సు, మంచి బుద్ధి మనకు కలుగుతుంది. నవమి రోజు శ్రాద్ధ కర్మలను నిర్వహించినట్లయితే మంచి భార్య, మంచి సంబంధాలు, మంచి దాంపత్య జీవితం మనకు కలుగుతుంది. దశమి రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్లయితే మన మనసులో ఉన్న అన్ని కోరికలు సిద్ధిస్తాయి. ఏకాదశి రోజు చేసినట్లయితే సకల వేద విద్యలు, సకల విద్యలు మనకు సమకూరుతాయి.
ద్వాదశి రోజు చేసినట్లయితే అష్టైశ్వర్యాలు స్వర్ణాభరణాలు మనకు చేకూరుతాయి. త్రయోదశి రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్లయితే మంచి సంతానము కలిగి దీర్ఘ ఆయుష్షు కలిగి సకల సౌభాగ్యాలు మనకు చేకూరుతాయి. చతుర్దశి రోజు మనము శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్లయితే ఎవరైనా మన పితృదేవతలు మన ఇంట్లో వాళ్ళు ఎవరికైతే మనం నిర్వహిస్తున్నామో వాళ్ళు బలవంతంగా బలవన్మరణం చెందినట్లయితే వాళ్ళ ఆత్మకి శాంతి తృప్తి లభిస్తాయి. అమావాస్య రోజు మనము శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్లయితే మన యొక్క సకల అభిష్టాలు కూడా మనకు సిద్ధిస్తాయి. శ్రాద్ధ కర్మలను ఎప్పుడూ కూడా మనము ఈ విధంగా ఒక్కొక్క తిథి రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం వలన మనకు ఒక్కొక్క రకమైన ఫలితం లభిస్తుంది. శాస్త్రోక్తంగా మనం ఎప్పుడూ కూడా మన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను తప్పనిసరిగా నిర్వహించాలి. అలా నిర్వహించినట్లయితే మన కుటుంబానికి మన వంశానికి తరతరాల శాపాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి శాపాలు రాకుండా ఉండాలి అంటే మన యొక్క పితృదేవతలకు ఎప్పుడూ కూడా మనము శ్రాద్ధ కర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించుకోవాలి. శాస్త్రోక్తంగా బ్రాహ్మణులకు పిలిచి వాళ్ళు ఏదైనా మనం కాశీలో వారణాసి గయా అట్లా వెళ్ళి లేదంటే ఎక్కడైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి శ్రాద్ధ కర్మలను వాళ్ళు చనిపోయిన తిథి రోజు అయినా సరే నిర్వహించుకోవాలి. ఇలా శాస్త్రోక్తంగా నిర్వహించుకోలేము, మాకు ఆర్థికంగా మేము అంత సామర్థ్యం మాకు లేదు అనుకునే వాళ్ళు కనీసం ఒకరోజు ఒక బ్రాహ్మణునికి పిలిచి ఆయనకు స్వయం పాకమైనా సరే దానం ఇవ్వాలి పితృదేవతలను తలుచుకుని. అది కూడా మేము చేయలేము, మా వల్ల కాదు అనుకునే వాళ్ళు కనీసము ఆవుకి గ్రాసమైన తినిపించాలి. ఆవుకి ఏదైనా తినడానికి పెడుతూ ఉండాలి. ఇలా పెట్టడం కూడా మనకు జాతకంలో ఏమైనా ప్రత్యుద్రాసాలు ఉన్నా మనం యొక్క పితృశాపాలు గురి అయి ఉన్నా సరే ఆ దోషాలు అనేవి తొలగిపోతాయి. అంతేకాకుండా మనము గోవుకి గ్రాసం తినిపించడం వలన మనకు 33 కోట్ల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. మన పితృదేవతల ఆశీర్వచనాలు కూడా మనకు లభిస్తాయి. వాళ్ళు తృప్తి చెంది మన వంశాభివృద్ధి జరగాలని, మనం ఆయురారోగ్యాలతో ఉండాలని, మనకి ఎప్పుడు మంచి జరగాలని వాళ్ళు కోరుకుంటారు. అది కూడా ఆవుకి గ్రాసం కూడా పెట్టలేము అని అనుకునే వాళ్ళు ఉదయం లేచి స్నానాదులు ముగించుకొని ఆకాశం వైపు చేతులు చాపి, ఓ పితృదేవతలారా, మీకు ఏ విధంగా కూడా శాస్త్రోక్తంగా మేము పితృకర్మలను నిర్వహించలేకపోతున్నాము, మమ్మల్ని మా తప్పులను క్షమించండి, మమ్మల్ని మా యందు దయ చూపి మమ్మల్ని కరుణించి ఆశీర్వదించండి అని పితృదేవతలను ప్రార్థించాలి. అలా ప్రార్థించినట్లయినా సరే పితృదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్